నావిక్ వ్యవస్థకు అంతరాయం అంటాం. స్వదేశీ నావిక్ వ్యవస్థ అన్నమాట. రైలు రియల్ టైం పొజిషన్, ప్రభుత్వ సేవలకు నావిక్ వ్యవస్థ ద్వారా మన భారతదేశం జరుగుతుందన్నమాట. 4 IRNSS ఉపగ్రహాలు ఒకటి విఫలమైన వల్ల, ఈ అనుకర్యాలు చెడిపోవడం వల్ల ఈ నావిక్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్తో 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి GPS వ్యవస్థ వినియోగించేందుకు అమెరికా అనుమతించకపోవడంతో భారత్ సొంతంగా నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిందన్నమాట. అప్పట్లోనే నావిక్ శ్రీకారం చుట్టిందన్నమాట. అంటే 1999లో కార్గిల్ యుద్ధంలోనే GPS వ్యవస్థని అమెరికా ఇవ్వలేదు భారతదేశానికి. అందుకని సొంతంగా నావిగేషన్ వ్యవస్థను భారత్ ఏర్పాటు చేసుకోవాలని నావిక్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2013 నుంచి ఇప్పటి వరకు 2250 కోట్ల వ్యయంతో 11 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందన్నమాట. IRNSS ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అయితే వీటిలో ప్రారంభ దశలో 6 ఉపగ్రహాలు విఫలమయ్యాయి అన్నమాట. 11 ఉపగ్రహాలు ప్రయోగిస్తే అందులోని ప్రారంభంలోనే 6 విఫలమయ్యాయి. ఒకదాని సేవను ఉపసరించారన్నమాట. ప్రయోగ సమయంలో రాకెట్ విఫలం కావడంతో కొన్ని ఉపగ్రహాలు నిర్దిష్ట కక్షలోకి వెళ్ళలేకపోయాయి. గత వారం వరకు 4 IRNS 1B, 1F, 1L, 1G సేవలు అందించాయి. ప్రస్తుతం 3 పొజిషన్, నావిగేషన్, టైమింగ్ సేవలు అందిస్తున్నాయి. 1F, PNT సేవలు పనికిరాకుండా సాధారణ సంకేతాలు అందించేందుకు ఉపయోగిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి. 1I ఉపగ్రహాన్ని సేవల కోసం ఉపసంహరించారన్నమాట. నావిగేషన్ సేవలు అందించే ఉపగ్రహాలు గడియారాలు అత్యంత కీలకం. వీటిని మన దేశం ఇతర దేశాలను దిగుమతి చేసుకుంది. అంటే నావిగేషన్ అందించడానికి ఉపగ్రహాల గడియారాలు కీలకం అనమాట. వీటిని మన దేశం ఇతర దేశాలను దిగుమతి చేసుకుంది. దాదాపుగా 4 కోట్లతో యూరోప్ దేశాల నుంచి 45 గడియారాలను కొనుగోలు చేసింది భారతదేశం. ఒక్కో ఉపగ్రహంలో 3 గడియారాలు ఉంటాయి. ఈ 3 పనిచేస్తేనే ఉపగ్రహం PNT సేవలు అందించగలదు. అయితే దిగుమతి చేసుకున్న ఈ గడియారాల లోపాలు ఉండడంతో ఉపగ్రహాలు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో ఇటీవల ప్రయోగించిన నావిగేషన్ ఉపగ్రహాలు దేశీయంగా అభివృద్ధి చేసిన గడియారాలు వాడారు. నావిక్తో ఇప్పటికే 8700 రైళ్లను అనుసంధానించారన్నమాట. 8700 రైళ్లను అనుసంధించారు. నావిక్ను భారత త్రివిధ దళాలు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నమాట. అమెరికా పొజిషన్ సిస్టమ్ GPS వ్యవస్థ ప్రత్యేకంగా భారతదేశం అభివృద్ధి చేసిన నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నమాట. నావిక్ వ్యవస్థలో భాగమైన 4 ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలు ఉంటాయన్న 1Fలోని గడియారాలు చెడిపోయాయి అన్నమాట. దీని ద్వారా అన్ని పొజిషనింగ్, నావిగేషన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10 ఇస్రో ప్రయోగించింది. జీవితకాలం 10 ఏళ్ళు కాగా ఈ నెల 10వ తేదీతో అది పూర్తయింది. ఈ ఉపగ్రహాలను 3 గడియారాలు 2 చెడిపోవడంతో నావిగేషన్ సేవలకి ఆఘాతం ఏర్పడింది. నావిగేషన్ వ్యవస్థలు అత్యంత కీలకమైనది. భూమిపై ఉన్న వస్తువు లేదా మనిషి స్థానం ఖచ్చితతను గుర్తించనమాట. అణిగడాలు పాడైతే ఉపగ్రహం ఖచ్చితం చేయాలంటే అణిగడాలు కూడా ఖచ్చితంగా పనిచేయాలి. వీటి పరిధిలో ఏమాత్రం తేడా వచ్చినా, అణుగడియాల పరిధిలో ఎటువంటి తేడా వచ్చినా భూమిపై వస్తువు అసలు స్థానం నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతుంది. అయితే అణుగడియాలు పాడైతే ఉపగ్రహ నావిగేషన్ మినహాయించి ఇతర సేవలు కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం నావిగేషన్ సరిగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా 4 ఉపగ్రహాలు ఉండాలి. ప్రస్తుతం 3 పనిచేస్తున్నాయి. అందుకనే నావిక్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించేటట్లు భారతదేశం కృషి చేయాలన్నమాట. దానికోసం గడియారాలను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.